ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మొన్న రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి. అందరిది ఒకటే దారి, అదే హస్తిన దారి. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ గాంధీని కలుస్తున్నారు. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తమకి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ పైరుబులు చేస్తున్నారు. పనిలో పనిగా ఇక్కడ సీఎం రేవంత్ కూడా మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు ఈ మంత్రివర్గ ఆశావాహులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు పూర్తయింది. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖల మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే 2.5 ఏళ్లు గట్టిగా పనిచేస్తేనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో శాఖల మార్పుతో పాటు 2-3 మంత్రి పదవి నుంచి తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. రేవంత్ తన కేబినెట్ సెట్ చేసుకోవడానికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. త్వరలో కేబినెట్ ప్రక్షాళన జరగనుందనే ప్రచారంతో ఆశావాహులు అలర్ట్ అయ్యారు. కేబినెట్ బెర్త్ కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నేతలు హస్తినా బాట పడుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. రాహుల్ గాంధీని కలిసిన రాజగోపాల్ రెడ్డి తను పార్టీకి తిరిగి వచ్చినప్పుడు ఇచ్చిన మంత్రి పదవి హామీపై చర్చించి వచ్చారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు మంత్రి పదవి ఆశిస్తున్నట్టు డైరెక్ట్ గా పార్టీపై పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరారు. నిన్న కోహెడలో జరిగిన సీఎం రేవంత్ సభలో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ప్లకార్డులు ప్రదర్శించారు. మల్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శించడంపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగంగా ఇలా వ్యవహరించవద్దంటూ ఈ వ్యవహారంపై మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో 3 రోజుల పాటు మకాం వేశారు. కేబినెట్ బెర్త్ కన్ఫర్మేషన్ కోసమే స్పీకర్ ఢిల్లీ వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ వెళ్లిన వారంతా పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నందున తమకు కేబినెట్ లో అవకాశం కల్పించాలని విన్నవించారు. కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని మరికొన్ని సామాజిక వర్గాలకు చెందిన ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మంత్రివర్గ ఆశావాహులు సీఎం రేవంత్ రెడ్డిని కూడా మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో సీఎంపై కసుబుసులాడిన నేతలు ఇప్పుడు పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. పైగా సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రేవంత్ కేబినెట్ విస్తరణ కోసం కసరత్తు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆశావాహులు ఆయన మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కేబినెట్ లో స్థానం ఆశిస్తూ ఢిల్లీ వెళ్లి కలుస్తున్న నేతలతో రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిస్తున్నట్టు సమాచారం. దీంతో తప్పకుండా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బలంగా వినిపిస్తోంది. ఇక హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి ఉంటాయో, ఎవరు మంత్రివర్గంలో వస్తారో చూడాలి.